అయోధ్య రాజ్యంలో దశరథ మహారాజుకు 4 కుమారులు పుట్టారు. రాముడు, లక్ష్మణు, భరతుడు, శత్రుఘ్నుడు. వారిలో రాముడు జ్ఞానం, ధర్మం, కరుణలతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చిన్ననాటి నుంచి అతడు వినయశీలి, ధర్మనిష్ఠుడు. లక్ష్మణు మాత్రం రాముడిపై అచంచలమైన భక్తితో, ప్రేమతో ఉండేవాడు. రాముడికి ఏదైనా అవసరమున్నా, ఏ పని ఉన్నా ముందుగా పరగెత్తి వచ్చేది లక్ష్మణుడే. చిన్నప్పటి నుండి వారు విడదీయరాని స్నేహితుల్లా ఉండేవారు. ఒకరు ఎక్కడికైనా వెళ్ళినా మరొకరు వెంట ఉండడం సహజం. రాముడు పెద్ద అన్నగా కరుణతో, శాంతితో నడుచుకుంటే, లక్ష్మణుడు ధైర్యం, కఠినత్వంతో రక్షణగా నిలిచేవాడు. సీతా స్వయంవరంలో రాముడు శివుని కోడెను ఎత్తి తన ప్రతిభను నిరూపించాడు. ఆ తర్వాత సీతతో వివాహం జరిగినప్పుడు కూడా లక్ష్మణుడు అన్న ఆనందాన్ని చూసి సంతోషించాడు. కాని రాముడి పట్ల తన సేవాభావం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. రాజ్యాభిషేక సమయం వచ్చినప్పుడు కైకేయి కుట్రతో రాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు కూడా అన్నను వదిలి ఉండలేకపోయాడు. అన్నయ్యా, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మీకు సేవ చేయడం నా జీవిత ధర్మం అని చెప్పి రాముడితో పాటు అడవికి వెళ్లాడు. సీతమ్మతో కలిసి వారు అడవిలో నివసిస్తూ ఎన్నో కష్టాలు అనుభవించారు. అరణ్యంలో లక్ష్మణుడు రాత్రింబగళ్ళు రాముడు సీతమ్మకు సేవ చేశాడు. తాను నిద్రపోకుండా కాపలా కాస్తూ వారిని రక్షించేవాడు. రాముడి ధర్మపాలనకు, సీతమ్మ భద్రతకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు రాముడి తోడుగా యుద్ధంలో నిలిచినవాడు కూడా లక్ష్మణుడే. రాక్షసులతో యుద్ధంలో ధైర్యంగా పోరాడారు. మేఘనాథుని బాణానికి గాయపడినప్పుడు కూడా రాముడి కోసం ఆత్మార్పణ భావనతో సిద్ధంగా నిలిచాడు. ఇలా రాముడు, లక్ష్మణుడు అన్నదమ్ముల బంధం ఒక ఆదర్శం. రాముడి ధర్మం, లక్ష్మణుడి భక్తి, ఇద్దరి కలయిక భక్తులకు ఎప్పటికీ ప్రేరణ. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన అన్నదమ్ముల బంధం స్వార్థం లేకుండా ప్రేమతో, ధర్మంతో నిండి ఉండాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.